ఈరోజు మనం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉన్నాం. మనకంటే సీనియర్లు మనతో చదువుకున్నటువంటి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తే ప్రశ్నపత్రం లీక్ అయితే అది వేరే ఎక్కడ చనిపోయినో ఏం జరిగిందో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు గొంతెత్తి ఛాత్రోకి గూంజి పేరు మీద ఆ ప్రశ్నపత్రాల లీకుకు కారణమైనటువంటి వాళ్ళను చర్య తీసుకోమని అడుగుతూ ఉంటుంటే నిన్నటికి నిన్న చూసినారు. పార్లమెంటు ముందట దేశవ్యాప్తంగా విద్యార్థులంతా అక్కడికి వచ్చి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రశ్నపత్రాల లీకేజ్కు కారకులైన వారిపై చర్య తీసుకోమంటే విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేసినారు. మనోరం కూడా స్వతంత్ర ఉద్యమం చూడలే. ఆనాడు కూడా ఇదే విధంగా సత్యాగ్రహం కొడుతూ ఉంటుంటే ఇంకా కొట్టండి పర్వాలే, నాకు స్వతంత్రం కావాలని అడిగినట్టుగానే నిన్న కూడా మీలాంటి విద్యార్థులు దెబ్బలు కొడుతుంటే పర్వాలే కొట్టండి, కానీ కారకుల మీద చర్య తీసుకోమని అడిగినారు. ఇలా విద్యార్థి శక్తి ప్రపంచ దేశాల్లో అధికారాన్ని మార్చగలిగింది. విద్యార్థి ఉద్యమాలు పెద్ద పెద్ద వాళ్ళని తలకిందులు చేయగలిగింది. ఈ దేశ భవిష్యత్తు మీరు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీరు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీ భవిష్యత్తుకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ చోడో అని కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసినాడు. విద్వేషాలను వదిలి ఈ దేశ ప్రగతికి పాటుపడాలన్నారు. ఈరోజు పార్లమెంటులో చర్చ చేద్దామంటే చర్చ చేయరు. పేపర్ లీకేజ్ కారణమైన మంత్రిని తొలగించారు. న్యాయంగా పోయి అడిగితే విచక్షణ రహితంగా గొడ్లను పశువులను కొట్టినట్టు కొడతా ఉన్నారు. ఇప్పుడే రాంగా చూసిన సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ఖండించింది అలా అత్యున్నతమైన న్యాయస్థానం. విద్యార్థిగా ఒకటి అడుగుతాను, మీ గొంతు ఒకవేళ ఇవాళ మౌనంగా ఉంటే వచ్చే తరం మనల్ని క్షమించదు. ఇలా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కును మీరు కోల్పోదని కోరుతా ఉన్నా. ఇలా ఒకవేళ ఇవాళ జరుగుతున్న అన్యాయాన్ని ఈ యువత ప్రశ్నించకపోతే నాకు అర్థం కాలే. హైదరాబాద్లో అక్కడో ఇక్కడో భారతీయ జనతా పార్టీ ర్యాలీ చేస్తూ ఉంది. ఎందుకు? ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్ చేసిన సన్మానం చేయమని చేస్తున్నా. నిన్న లాఠీ చార్జ్ చేసేందుకు ఆ లాఠీ చార్జ్ చేసిన మద్దతుగా ర్యాలీ తీస్తా ఉన్నారా? లేకపోతే ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ మాట్లాడలేదని ధర్నా చేస్తా ఉన్నారా? మీరు ర్యాలీ చేస్తా ఉన్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నిరసన ర్యాలీ చెప్తా ఉన్నాయంటే వాళ్ళకు ఒక మోటో, ఒక సబ్జెక్ట్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లాఠీ చార్జ్ కారకులను శిక్షించాలి, పేపర్ లీక్ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి అనే డిమాండ్ తోటి మనం చేస్తే ఇలా వాళ్ళు ఏ కారణంతో చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఇలా. అందుకే నేను ఇక్కడ విద్యార్థులను కోరుతా ఉన్నా, ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా అంటే నా పొలిటికల్ లైఫ్ విద్యార్థి నాయకుడిగా కాలేజీ ఆనాడు విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండే అక్కడి నుంచి ప్రారంభిస్తేనే ఇక్కడ దాకా పోరాటం చేసుకుంటూ రాగలిగినా. అందుకే ఇలా మళ్ళీ కోరుతా ఉన్నా, హక్కును ప్రశ్నించకపోతే, అన్యాయాన్ని అడగకపోతే తప్పకుండా భవిష్యత్తులో ఆ శిక్ష మనకు కూడా పడవచ్చు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతూ తప్పకుండా రాబోయే కాలంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏ ఛాత్రులకి కోచ్, ఏ విద్యార్థులకు న్యాయం చేయాలని పోరాడుతున్నాడు, ఆ విధంగా మనం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఛాత్రులకి కోచ్ పేరు మీద దేశ విద్యార్థులకు అండగా ఉండే విధంగా చేయి కలిపి పోరాటం చేద్దామనే మాట మనం చేస్తూ మీ అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, రాష్ట్రంలో అన్యాయం జరిగినా వరుస పేపర్ల లీకు కారకులైన వాళ్ళ మీద శిక్ష పడే వరకు మన పోరాటం కొనసాగాలని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.